హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను మా నిహాన్ బర్త్డే కాబట్టి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వంటలు ప్రిపేర్ చేయబోతున్నాము. ఫస్ట్ వంట ఏంటంటే గోంగూర కర్రీ అండి. దీంట్లోకి మనము ఫస్ట్ ఒక దబ్బర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట ఆనిన తర్వాత అవి చిటపట అంటున్నాయి. మన రుచికి సరిపడా ఒక 2-3 ఎండుమిర్చి బాగా క్రిస్పీగా వేగాలి అవి కూడా. ఇప్పుడు అందులోకి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, ఫ్రెష్గా ఉండాలి గోంగూర, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 ఆనియన్ సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు, ఒక 2 టమోటా, 2 అయినా 1 అయినా సరిపోతుంది, వేయకపోయినా కూడా పర్వాలేదు, నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు అందులోకి మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు అవంతా బాగా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 కప్పులు వాటర్ పోసి మరిగించామంటే బాగా ఉడికిపోతుంది మెత్తగా. మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అట్లా పప్పు గుత్తితో అట్లా ఊరికట్లా మ్యాష్ చేస్తే నలిగిపోతుంది బాగా. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు, రుబ్బితే చాలు. అట్లాగా భలే ఉంటుందండి బిర్యానీలోకి ఈ గోంగూర కర్రీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ కర్రీ ఉండదు బిర్యానీలోకి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ పెరుగు చట్నీకి మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు. అన్నీ వాష్ చేసి తొక్కలన్నీ తీసేసి ఇచ్చాను. ఇప్పుడు కట్ చేస్తున్నారు. క్యారెట్ ఆల్రెడీ కీరా కట్ చేసి వేసేసారు దాంట్లో. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నారు. అందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి మన కారానికి సరిపడా. దానిమ్మ గింజలు వేసినా కూడా బాగుంటుందండి. తెచ్చిపెట్టాను కానీ మర్చిపోయాడు మా హస్బెండ్, గుర్తు చేయలేదు, నాకు చెప్పలేదు, ఇంకా మర్చిపోయి వేయలేదు. నేను తేలేదు అనుకొని గుర్తు చేయలేదు. పచ్చిమిర్చి కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అందులోకి ఆనియన్, మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు చట్నీలోకి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్. మరీ ఎక్కువ వేస్తే బిర్యానీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కసిమైపోతుంది, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, బౌల్లో వేసుకొని కూడా తినేసేయచ్చు వట్టిగా. ఇప్పుడు మెయిన్ మనకి వంటల్లో రాజు లాంటిది బిర్యానీ స్టార్ట్ చేయబోతున్నాను చూడండి. అవన్నీ సైడ్ డిష్లన్నీ దీనికోసమే కాబట్టి ముందు దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. 2 kgs బిర్యానీ చేయబోతున్నానండి. 2 kgs చికెన్, అది 1 kg కర్రీ చేయబోతున్నాను. బాగా మంచి పెద్ద పెద్ద ముక్కలు కూడా తీసుకొచ్చాడు బిర్యానీ కోసం. ఇప్పుడు వాష్ చేసి జల్లెడ లాంటి దాంట్లో వేసేసాను. వాటర్ అంతా పోయింది. వాటర్ ఏమన్నా ఉంటే కింద పడుతుందని ఒక గిన్నె మీద పెట్టాను. లెగ్ పీసులకి ఘాట్లు పెట్టలేదండి, మామూలుగా అయితే పెట్టిస్తారు ఘాటులు, వీళ్ళు పెట్టలేదు. అందుకని అవి లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టాను. మామూలు పీసులన్నీ ముందు వేసేసాను. ఇప్పుడు వాటికి ఘాట్లు పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే లెగ్ పీస్లోకి మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా పట్టదు, అంత చప్పగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో చూసి కలుపుకోవాలి. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 kgలు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, తర్వాత 1 కప్పు పెరుగు. బిర్యానీలోకి పెరుగు కూడా కంపల్సరీ ఉండాలండి. బాగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, ఉప్పు కూడా వేసాం కాబట్టి ఈ వరకు బాగా కలిసేటట్టు ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి.
తర్వాత కారం, మనకు రుచికి సరిపడా కారం. నేనైతే 5-6 స్పూన్స్ వేసానండి కారము. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ధనియాల పొడి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మసాలాస్ కూడా ఎక్కువే పడతాయండి. ఒక 3 స్పూన్లు దాకా వేసాను చిన్న స్పూన్తో ధనియాల పొడి. ఇప్పుడు గరం మసాలా, గరం మసాలా, ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలాలు బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కలకి మసాలా పడుతుంది, లేకపోతే అంత టేస్ట్ ఉండదు, చప్పగా నీసు వాసన వస్తుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసి కలిపేసిన తర్వాత హాఫ్ పీస్ నిమ్మకాయ కూడా పిండి బాగా కలపాలి, అన్నిటికీ పట్టాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక 2 గుప్పిళ్ళు వేసానండి. బాగుంటుంది బిర్యానీకి, మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర, పుదీనా. బిర్యానీ అన్హెల్దీ అనుకుంటాం కానీ దీంట్లో వేసేవన్నీ మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే వేస్తామండి. నాకు అదే డౌట్ వస్తుంది. పెరుగు వేస్తాము, పుదీనా, కొత్తిమీర వేస్తాము. ఈ మధ్య వెయిట్ లాస్ కోసం అని చెప్పి చెక్క మొగ్గ సూప్ చేసుకొని తాగుతున్నారు, కానీ బిర్యానీలో వేస్తే మాత్రం అన్హెల్దీ అంటారు. లిమిట్గా మంచిగా హెల్దీగా చేసుకుంటే ఏ ఫుడ్ అయినా మంచిదే అండి. కల్తీ లేని ఫుడ్ చేసుకోవాలైతే. ఇప్పుడు ఒక 2 గంటలు మ్యారినేట్ చేసి పెట్టేసాను దాన్ని. 2 అవర్స్ తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక పెద్ద దబర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గలు, ఒక 3-4 ఇలాచీలు, కొంచెం షాజీరా, మిరియాలు ఒక 5-6 మిరియాలు, పెద్ద యాలకులు 3 వేసానండి. అవి కొంచెం వేగాలి. అట్లా ఆయిల్ ఒకసారి అట్లా కలిపేసి ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక 4 వేసానండి బిర్యానీ ఆకులు. ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. ఒక 5-6 ఆనియన్స్ పడతాయి. ఎందుకంటే రైస్ 1.5 కేజీ కంటే ఎక్కువే వేసానండి. 10 కప్స్ వేసాను రైస్. 10 కప్స్ వేసానండి. అందుకని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి, ఫ్రెష్ నెయ్యి అండి. ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను, మా వదిన తెచ్చిచ్చింది నా కోసం. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ 1 కేజీ కొనుక్కొచ్చి ఇచ్చింది నా కోసం. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయాయండి. ఇప్పుడు అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా బాగా నిదానంగా కలుపుకోవాలి, మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టుగా ముక్కలకి. గేదె నెయ్యి భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది నెయ్యి. పిల్లలకి బలం కూడా అది. ఒక 30 మినిట్స్ అట్లా ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 20 మినిట్స్ అట్లా ఉడికించానండి నేను. ఇప్పుడు అందులోకి టమోటా వేస్తున్నాను. నేనైతే బిర్యానీలో కంపల్సరీ టమోటా వేస్తానండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు టమోటాని వేసేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అది బాగా ఉడకాలి. ముక్క బాగా ఉడకలేదంటే మనం బియ్యం వేసిన తర్వాత అంత టేస్ట్ ఉండదు. ఒక 30 మినిట్స్ 35 మినిట్స్ బాగా ఉడికించామంటే చికెన్ మొత్తం జ్యూసీగా భలే ఉడికిపోతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, అడుగంటకుండా అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను 10 కప్పులు రైస్ వేసాను కాబట్టి 10 కప్స్ వేసానండి. ఒకటికి ఒకటి వేసాను, అంటే 1 అవర్ నానబెట్టుకున్నాను బియ్యం. నేను 1 అవర్ నానితే 1 కప్పుకి 1 కప్పే సరిపోతుందండి, బాస్మతి రైస్ కాబట్టి. మామూలుగా మసూరా రైస్, వేరే రైస్ అయితే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి, 1కి 2 అట్లా వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి నేను 1కి 1 వేసాను. ఇప్పుడు ఎసరంతా కాగిపోవచ్చింది. ఆల్రెడీ బియ్యాన్ని కడిగి నానబెట్టున్నానండి నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దీనికి వేరే కర్రీ కూడా అవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎసురు మరగాలి బాగా.
మరిగిపోవచ్చిందండి ఎసురు. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్నాము కదా, అంతా వాటర్ లేకుండా చేసేసి ఇప్పుడు ఆ రైస్ అంతా వేసేసాను దాంట్లోకి. విరిగిపోకుండా, బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయని కొంచెం భయం ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి అడుగంటకుండా. బియ్యానికి కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం అంతా ఆ కర్రీలో కలవాలండి బాగా. ఇప్పుడు ఒకసారి లాస్ట్లో ఉప్పు చూస్తున్నాను సరిపోతుందా లేదా అని. కొంచెం తగ్గింది. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 30-35 మినిట్స్లో అయిపోతుందండి బిర్యానీ. నాకు దమ్ బిర్యానీ కంటే ఈ బిర్యానీ బాగా ఇష్టం అండి. ఎందుకో అది అంతగా నచ్చదు నాకు. నేను ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. మా ఇంట్లో కూడా ఇలాగే ఇష్టపడతారు. ఇప్పుడు చికెన్ కర్రీ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీకి బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. వంటలంటే ఏదో భయపడతారు కొంతమంది. చెక్క, మొగ్గ, ఇలాచి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకున్నాను. బాగా వేగాలండి. నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. బ్రౌన్ కలర్లో వేగితేనే బాగుంటుంది కర్రీ. మంచి కలర్ వస్తుంది కూడా. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపేసానండి. దాంట్లో వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసాను. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి టమోటాలు వేసాను. టమోటాలు వేసి అది కూడా బాగా మగ్గించాలి. టమోటా బాగా మెత్తగా ఉడికిపోవాలి, లేకపోతే బాగుండదు. తొక్కలుగా ఉంటుంది, మళ్ళీ తినేటప్పుడు పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కారం రుచికి సరిపడా, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసామండి. పాపం బాగా హెల్ప్ చేస్తాడు నాకు. ఇంకెవరు లేరు కదా ఇక్కడ, నేను ఒక్కదాన్ని చేయాలంటే కష్టం కదా, అందుకని అన్నిట్లో హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేస్తున్నాను దాన్ని. వడలు కూడా చేశాను కాబట్టి వడల్లోకి అద్దుకొని తినడానికి ఉండేటట్టుగా కొంచెం పులుసుగా చేశాను. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి, మసాలాలన్నీ వేసి, అంటే మరీ ఘాటుగా కాకుండా మీడియంగా వేసాను. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు పర్ఫెక్ట్గా ఉంటే కర్రీస్ కూడా బాగుంటాయండి, లేకపోతే నీసు వాసన వస్తాయి, బాగుండవు. ఆ మసాలాలు కూడా బాగా వేగాలి కర్రీలో, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి బాగా. అవి కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక 2 కప్పులు వాటర్ వేసాను. ఆల్రెడీ చికెన్ బాగా ఒక హాఫ్ ఉడికిపోయిందంటే తర్వాత మనం వాటర్ వేసామంటే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పులుసు చిక్కబడిపోయిన తర్వాత దించేసుకోవాలి. ఇప్పుడు అందరికీ ఫుడ్ వడ్డించేస్తున్నాను. అందరూ హ్యాపీగా తిన్నారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. పిల్లలందరూ తింటుంటే ముచ్చటగా కనిపించారు. చూడండి బిర్యానీ ఎంత బాగా కుదిరిందో, పలుకుగా భలే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ బాగా తిన్నారు. హ్యాపీ. మా కొడుక్కి అందరు బ్లెస్సింగ్స్ అందాయి. చూడండి వడలు, బిర్యానీ, పెరుగు చట్నీ, గోంగూర కర్రీ, చికెన్ కర్రీ అందరూ బాగా తిన్నారు. చాలా హ్యాపీ. నేను మా హస్బెండ్ కష్టపడి చేసినందుకు ఫలితం దక్కింది మాకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.